ఈరోజు ఓబీసీ జాతీయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గౌరవనీయ పెద్దలు ఊరగంటి వెంకటేష్ గారి అధ్యక్షతన జరిగే మీడియా సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులకు అందరికీ, అదే మాదిరిగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు నరేంద్ర గారికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు ఒక ప్రత్యేక సందర్భంలో మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం పురాతన జనాభా లెక్కలు సేకరించి మనం ప్రకటించడం జరిగింది. ఆ జనాభా లెక్కలకు సంబంధించి చాలా అభ్యంతరాలు ఉన్నాయి. ఆ అభ్యంతరాలు మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడం కోసం ఈ సమావేశం నిర్వహిస్తున్నాం. కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రంలో, దేశంలో పురాతన జనాభా లెక్కలు సేకరించాలని దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు జరుగుతూ వచ్చాయి. ఆ ఉద్యమాల ఫలితంగా కేంద్రంలో ఉన్నటువంటి, ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులైన రాహుల్ గాంధీ గారు స్పందించి ఇది న్యాయమైన డిమాండ్, దీనికి అనుకూలంగా జనాభా లెక్కలు సేకరించాలని చెప్పి ఆయన అభిప్రాయానికి వచ్చి పోయిన సంవత్సరం దాదాపు 2 సంవత్సరాలు వస్తుంది కేరళ నుంచి రాష్ట్రీయ వరకు జోడో యాత్ర నిర్వహించడం జరిగింది. ఆ జోడో యాత్రలో అడగల్లో ప్రతి సమావేశంలో, ప్రతి సందర్భంలో సామాజిక న్యాయం ప్రధాన ఎజెండాగా దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తూ వచ్చింది. రాహుల్ గాంధీ చేసిన పాదయాత్ర ఫలితంగా ఈ దేశం కూడా బీసీలందరూ దేశవ్యాప్తంగా ఓబీసీలందరూ కూడా పెద్ద ఎత్తున స్పందించి రాహుల్ గాంధీ మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తూ సామాజిక న్యాయం ఎజెండాతో జోడో యాత్ర నడిపిస్తున్నారు. మనం రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ మాట నమ్మి ఆయన మద్దతు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఓటేసి గెలిపిద్దామని చెప్పి అందరూ ఒక నిర్ణయానికి వచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. మిత్రులారా, ఈ సందర్భం ఏంటంటే అదే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల ముందు, అసెంబ్లీ ఎన్నికల ముందు ఉదయపూర్ డిక్లరేషన్ అనే పేరు మీద ఉదయపూర్ ఒక పెద్ద నేషనల్ లెవెల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఇద్దరికి తగ్గకుండా ఎమ్మెల్యే టికెట్, ఓబీసీలకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అని చెప్పి వాళ్ళు తీర్మానం చేసి డిక్లరేషన్ చేయడం జరిగింది. దాని నిర్ణయం నుండి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలు కాంగ్రెస్ నమ్మి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రత్యేకంగా స్పందించి, ఇక్కడ కూడా ప్రత్యేకంగా స్పందించి ఓట్ చేసి గెలిపించడం జరిగింది. కానీ ఉదయపూర్ డిక్లరేషన్ ఉదయించడం ముందు నడిపేసింది తెలంగాణ రాష్ట్రంలో. కామన్ డిక్లరేషన్ దాన్ని ఎక్కడ ఆపరేట్ చేసి ఆ కామన్ దాఖలు కాల్ చేసిన పరిస్థితి మనం చూస్తాం. ఉదయపూర్ డిక్లరేషన్ లో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఇద్దరికి తగ్గకుండా ఎక్కువ మంది టికెట్ గెలిపిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కామన్ డిక్లరేషన్ లో స్థానిక సంస్థలు 45% రిజర్వేషన్ ఇస్తామని చెప్తూ ఒక డిక్లరేషన్ అమలు చేసింది. అదే సందర్భంలో ఈ రాష్ట్రంలో బీసీలందరికీ సంవత్సరానికి 20,000 బడ్జెట్ కేటాయించి ఆ బడ్జెట్ పద్ధతిలో ఒక ప్రణాళికపరంగా అమలు చేస్తూ ఇక్కడ బీసీలలో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలిస్తూ పెద్ద ఎత్తున వాళ్ళ డెవలప్మెంట్ కోసం పనిచేస్తామని చెప్పి హామీ ఇస్తూ ఎన్నికలకు వచ్చింది. ఆ 20,000 బడ్జెట్ పరిగణలోకి తీసుకొని తర్వాత 45% రిజర్వేషన్ ఇస్తామని చెప్తే నమ్మిన ప్రజలు ఇక్కడ రాష్ట్రంలో పెద్ద ఎత్తున స్పందించి ఓటు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చింది. కానీ ఇక్కడ మా ప్రశ్న ఏంటంటే, కామన్ డిక్లరేషన్ లో 45% రిజర్వేషన్ అనేది ఏ ప్రాతిపదికతో మీరు ప్రకటించాలనేది ఒక ప్రశ్న. ఈ రాష్ట్రంలో బీసీల జనాభా 52% ఉన్నది అనేది 2011లో జరిగిన జనాభా లెక్కల్లో చాలా స్పష్టంగా తెలిసిపోయింది. అదే విధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం సేకరించిన జనాభా లెక్కల్లో కూడా 55% బీసీ జనాభా ఉన్నదని వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఇక్కడ రాష్ట్రంలో బీసీలు 55% జనాభా ఉంటే 45% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మీరు ఏ ప్రాంతం మీద ప్రకటించిన అనేది ఇక్కడ మా ధర్మశాల ఇక్కడ డిమాండ్ చేసేది ఏంటంటే, ఇప్పుడే కాదు గత దశాబ్దాలుగా దాదాపు అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో రాసినటువంటి ఈ రోజు వరకు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ఓబీసీలకు జనాభా దాఖలు ప్రకారంగా కులాల వద్ద జనాభా లెక్కలు సేకరించాలి. జనాభా దాఖలు ప్రకారంగా పంచాయతీ మెంబర్ నుండి పార్లమెంట్ మెంబర్ వరకు రాజకీయ పార్టీలు కల్పించాలని డిమాండ్ చేస్తూ అనేక ఉద్యమాలు చేస్తూ వస్తున్నాం. మా ఉద్యమాలకు జనాభా దాఖలు ప్రకారంగా రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు 45% రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించి ఇప్పుడు ఎన్నికల దగ్గరకు వచ్చిన సందర్భంలో చట్టబద్ధత లేదు, సాంకేతికపరమైన సమస్యలు ఎదురయ్యాయని చెప్పి మళ్ళీ అనేక అవరోధాలు వారే సృష్టిస్తూ దాన్ని ఏదో రకంగా వాయిదా వేసి కుట్ర చేస్తున్నారు. ఆ కుట్రను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఏ ప్రాతిపదికన 45% రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చిన అంశం అయితే దాన్ని 55%
ఇస్తామని ఎందుకు చెప్పలేదనేది రెండో ప్రశ్న. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ ఏ హామీ ఇచ్చి ప్రజలు ఒప్పిస్తూ దేశవ్యాప్తంగా పర్యటన చేస్తున్నారో దానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకమైన నిర్ణయాన్ని తీసుకొని పనిచేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ మోసాన్ని ఇంకా వినడానికి ఇంకా దాన్ని నమ్మడానికి సిద్ధంగా లేదని చెప్పి ఈ సందర్భంలో మేము కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. జనాభా లెక్కలు మొన్న జరిగిన జనాభా లెక్కల్లో బీసీల జనాభా తక్కువ చేస్తూ చూపించడం జరిగింది. అందరూ రెండు జనాభా లెక్కలు తీసుకుంటే 2011 జనాభా లెక్కలు తీసుకున్నా లేదా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం సేకరించినటువంటి సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు తీసుకున్న 50% జనాభా ఉందని చెప్తున్నారు. కానీ మొన్న జరిగిన సర్వేలో దాన్ని 46% పరిమితం చేసింది. ఏ ప్రాతిపదికగా దాన్ని పరిమితం చేసినట్టు ఒక ప్రశ్న. నిజం చెప్పాలంటే ఇక్కడ బీసీలు ఎస్సీ ఎస్టీలు భూమి నమ్ముకొని వాళ్ళ శరీరాన్ని నమ్ముకొని చెరువులు నమ్ముకొని చేతులను భూమి తీసుకొని ఇక్కడ పనులు చేసి బతికేటువంటి శ్రమజీవులు వీళ్ళందరూ బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ. వీళ్ళందరూ ఎవరు వాళ్ళు ఉండరు. ఒకవేళ వస్తువు నుంచి హైదరాబాద్ కోసం కానీ హైదరాబాద్ బయటికి పోవడానికి అవకాశం లేదు. అక్కడ మాట్లాడుతూ వాళ్ళకి లేదు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసుపత్రి వర్గాలకు సంబంధించిన వాళ్ళు చదువుకుంటే తర్వాత వాళ్ళందరూ ఆసుపత్రి వర్గాల వాళ్ళందరూ కూడా దాదాపు 99% ఏదో ఒక ప్రొఫెషన్ కోసం చదువుకొని ఉద్యోగం కోసమో వ్యాపారం కోసమో ఈ రాష్ట్రంలో వదిలిపెట్టి ఇతర రాష్ట్రాలకు పోవడం కానీ లేదా ఈ దేశం వదిలిపెట్టి ఇతర దేశాలకు పోవడం కానీ ఇవి మనం చూస్తున్నాం. ఈరోజు అమెరికా తీసుకున్నా, యూరోప్ దేశాలు తీసుకున్నా, గల్ఫ్ దేశాలు తీసుకున్నా అక్కడ మొత్తంగా వసతిన వాళ్ళు ఎవరంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఆత్మహత్య కులాలకు సంబంధించిన వాళ్ళు ఈ రాష్ట్రం వదిలిపెట్టిలు, దేశం వదిలిపెట్టిలు, ఇతర దేశాలలో వాళ్ళు స్థిరపడి అక్కడే ఉంటున్నారు. అసలు ఇక్కడ ఆత్మహత్య కులాలకు సంబంధించిన వాళ్ళ జనాభా తక్కువ ఉన్నదంటే ఆ ఉన్న జనాభా ఊరు కాల్ చేసి పట్టణాలు కాల్ చేసి ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలకు వలస లేదు. ఆ వలస వాళ్ళ సంఖ్య ఎంత పెరిగింది, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ బతుకుతున్న వాళ్ళ సంఖ్య ఎంత తగ్గింది అనేది ఒక ప్రశ్న. అదే సందర్భంలో మనం సైంటిఫిక్ గా ఆలోచిస్తే ఎఫ్సీలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు ఇట్లా 4 రకాల కేటగిరీలు ఉంటాయి. ఈ కేటగిరీలలో బీసీలు, ఎస్సీ, ఎస్టీలు అందరూ చేతులు నమ్ముకుని బతుకుతారు కాబట్టి వీళ్ళు సకాలంలో పెళ్లి చేసుకుంటారు, సకాలంలో సంతానాన్ని కూడా కలిగి ఉంటారు, వాళ్ళ జనాభా పెరగడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎస్సీలకు సంబంధించిన వాళ్ళు ఉద్యోగం పేరు మీద, వ్యాపారం పేరు మీద, జీవితంలో స్థిరపడకుండా పెళ్లి చేసుకుంటారని చెప్పి వాళ్ళు దాదాపు 30 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకోరు. అట్లా కూడా వాళ్ళ సంతానం తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఒకవైపు వాళ్ళు బతుకుదేరు కోసం ఇతర రాష్ట్రాలకు స్థిరపడడం వల్ల వాళ్ళ జనాభా తగ్గుతుంది, ఇతర దేశాలకు స్థిరపడడం వల్ల వాళ్ళ జనాభా తగ్గుతుంది, పెళ్లి ఆలస్యంగా చేసుకోవడం వల్ల వాళ్ళ జనాభా తగ్గడానికి అవకాశం ఉంటుంది. జనాభా తగ్గుతుంది, వాళ్ళ తగ్గుతుంది, కానీ బీసీ ఎస్సీ ఎస్టీలు ఎక్కడ తగ్గుతుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అదే సందర్భంలో శ్రీకృష్ణ కమిటీ మన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యోగ కాలంలో కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ప్రకారంగా ఈ రాష్ట్రంలో 93% ప్రజలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారని చెప్పి కమిషన్ అధికారికంగా ప్రకటించడం జరిగింది. 93% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. 7% మాత్రమే ఆత్మహత్య కుల వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారని వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. శ్రీకృష్ణ కమిషన్ రికమెండేషన్ ప్రకారంగా వాళ్ళు 7% ఉన్నారని ప్రకటిస్తే దాన్ని 10% చూపించిండ్రు. ఏ ప్రాంతం మీద వాళ్ళు 10% పెరిగిందనేది కూడా ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక ప్రకటన చేయాల్సిన అవసరం ఉంటుంది, దాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇదే సందర్భంలో ఇంకో మాట చేస్తున్నా, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో పాలనలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర నామినేటెడ్ పోస్టులలో ఉన్నటువంటి ప్రతినిధులందరూ కూడా దీనికి బాధ్యత వహించాలి. లేకపోతే ప్రజలు, ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఆ నష్టాలను పూడ్చుకోవాలని వాళ్ళు బాధ్యత వహించాలి. మీ మీద విశ్వాసంతోనే మా కులాలకు సంబంధించిన వాళ్ళు ఎన్నికలు పోటీ చేసి వాళ్ళని గెలిపించడం, మా ప్రాతినిధ్యాన్ని పెంచుకోవాలని ఒక ఆశతో బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా మీరు ఓటు చేసి గెలిపించారు. అక్కడ గెలిచిన మీరు చట్టసభలో పోయిన తర్వాత ఈ సామాజిక వర్గాలకు బాధ్యత వహించకుండా కేవలం ఆత్మహత్య కుల వర్గాలకు బాధ్యత వహించి రెడ్డి వెల్మ కమ్మ కులాలకు సంబంధించిన నాయకుల మెప్పుదల కోసం అక్కడ వాళ్ళ బాధ్యత మెప్పుంది వాళ్ళని కులాన్ని చేయడం కోసం అట్లా తప్పుడు స్టేట్మెంట్ ఇస్తే అది బీసీలు పరిస్థితి కూర్చొని స్థితిలో లేవు. వీళ్ళందరూ తిరగబడే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి ఆ తిరుగుబాటు మీరు బలి కాకుండా వాళ్ళ కళ్ళు ఎదగకముందే మీరు వెంటనే వాస్తవాలను ప్రకటించి ఆ వాస్తవాన్ని ప్రజలకు తీసుకుపోతూ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ప్రజలతో కలిసి ప్రజల ఉద్యమాన్ని నిర్వహించాల్సిన అవసరం కూడా ఉన్నది. చివరిగా ఒక మాట, రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రభుత్వం మనం ప్రకటన చేసింది, దాన్ని రీసర్వే చేయాలి, అదేవిధంగా వాస్తవాలు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో గుర్తుల తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు సేకరించడం కోసం వాళ్ళు ప్రణాళిక తయారు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని కేంద్ర ప్రభుత్వం సేకరించారు.
సేకరించే జనాభా లెక్కలలో కులాల వారి జనాభా లెక్కలు సేకరించాలని వాళ్ళకు తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం పంపించాల్సిన అవసరం ఉంది. దాని ఒక ప్రజా ఉద్యోగంగా నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో కర్ణాటకలో రెండు రాష్ట్రాల్లో కూడా అధికారంలో ఉంది కాబట్టి ఈ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి కులాల వారి జనాభా లెక్కలు సేకరించాలని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వంలో ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉన్నది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. రాహుల్ గాంధీ కూడా చెప్తున్నాం, రాహుల్ గాంధీ ఒక హెచ్చరిక చేస్తున్నాం, నువ్వు మాటలు చెప్పడం ఆచరణలో చూపించాలి. రేపు జనాభా లెక్కలు కేంద్ర ప్రభుత్వం సేకరించినప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి కులాల వారి జనాభా లెక్కలు సేకరించాలని చెప్పి ఒక రాజకీయ కార్యక్రమాలు ప్రకటించాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి జాతీయ కమిటీ ఉన్నది. అది మల్లికార్జున గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ నాయకత్వంలో పెద్ద ఎత్తున రాజకీయ కార్యక్రమాలు, రాజకీయ ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉన్నది. అట్లా చేపట్టి కేంద్ర ప్రభుత్వం మెడలు వచ్చి కులాల వారి జనాభా లెక్కల సేకరణ సాధించినప్పుడు మాత్రమే రాహుల్ గాంధీ గౌరవం పెరుగుతుంది, రాహుల్ గాంధీ విశ్వాసంలో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే మాదిరిగా రాష్ట్రాలలో దాదాపు అన్ని రాష్ట్రాలలో రాహుల్ గాంధీ సామాజిక న్యాయం నిజంగా ఆయన ఉపన్యాసాలు ఇస్తున్నారు. రాష్ట్రాలలో ఏమో అన్ని రాష్ట్రాలలో ఆత్మహత్య కులాలకే నాయకత్వం ఇచ్చి వాళ్ళ అంశాలను తీసుకొస్తున్నారు. ఇది వాళ్ళ మాటలకు ఆచరణకు పూర్తి వ్యతిరేకమైనటువంటి పరిస్థితి ఉన్నది. దాన్ని కూడా సాధించుకోవాల్సిన అవసరం ఉండాలని రాహుల్ గాంధీ గుర్తు చేస్తూ, లేకపోతే నిన్న టీఆర్ఎస్ పార్టీ అయితే ఓడించము, రేపు కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ ఓడిస్తామని హెచ్చరిక చేస్తూ